వేదిక మీద ఉన్నటువంటి జిల్లా పార్టీ రథసారథి సోదరి గోదావరి గారు, మాజీ సర్పంచ్ మిత్రుడు శేఖర్ గారు, ఉప సర్పంచ్ అంజనేయులు గారు, నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రుడు కృష్ణ గారు, అరవింద్ గారు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులు, నాగసాన్పల్లి గ్రామ అన్నదమ్ములు, అక్కా చెల్లెలు, మాతృమూర్తులందరికీ పేరు పేరున ఈ సాయం సంధ్య వేళ నమస్సుమాంజలు, శుభాకాంక్షలు, అభినందనలు. ఎందుకంటే చిన్న గ్రామం అయినప్పటికీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఇక్కడ శివాజీ విగ్రహ స్థాపన కోసం కృషి చేసినందుకు మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. మొదటి ఇటుక పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు పూలదండ వరకు కొద్దిమంది మాత్రమే ముందుండి కనబడుంటారు. తెర వెనుకాల చాలా మంది ఈ కార్యక్రమానికి సహాయపడి ఉంటారు. అట్లాంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. స్థానిక సర్పంచ్ తో పాటు ఈ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు ఆదిత్య సర్పంచ్ గారిని నా దగ్గరికి తీసుకొని వచ్చి, అన్న మా ఊర్లో శివాజీ విగ్రహ ఆవిష్కరణకి రావాలని అడిగినప్పుడు గజ్వేల్ నియోజకవర్గంలో ఒకటి, సిద్దిపేటలో ఒకటి, దుబ్బాకలో ఒకటి, మెదక్లో ఒకటి, సంగారెడ్డిలో ఒకటి, మొత్తం 5 విగ్రహాలు ఒప్పుకున్నప్పటికీ కూడా నా మొదటి ఆప్షన్ నేను సంగారెడ్డికి ఇచ్చి నాగసాన్పల్లి గ్రామానికి వచ్చి మీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించిన గ్రామంలో ఉన్నటువంటి వీర శివాజీ వారసులందరికీ పేరు పేరున హిందూ బంధువులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. కృష్ణ పెద్ద కోరిక కోరిండు, నన్ను ఢిల్లీకి వెళ్ళి గల్లీకి రమ్మని అడిగిండు. కృష్ణ అంత నాకు వద్దు గాని ఎంపీగానే ఖచ్చితంగా మీ రోడ్డు పూర్తి చేసేందుకు 100% ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద మీ రోడ్డు కార్యక్రమాన్ని మొట్టమొదటి ప్రాధాన్యత కింద పూర్తి చేస్తాను. ఆ రోడ్డు పైసలే కాకుండా మీ ఊర్లో మోరీల కోసం ఒక 10 లక్షల రూపాయలు ఈ రోజు శివాజీ జయంతి సందర్భంగా గ్రామానికి వచ్చిన సందర్భంగా ఎంపీ ల్యాడ్స్ నుంచి మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నాగసాన్పల్లి నుంచి భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లేసి గెలిపించిన గ్రామ ప్రజలకి ఈ సంవత్సరం నా బడ్జెట్ లో ఒక 10 లక్షల రూపాయలు మీ సీసీ డ్రైన్స్ కోసం ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ ఏఈ గారిని కలిసి 2 మోరీలు ఎక్కడ అర్జెంట్ ఉన్నాయో ఒక 10 లక్షల వరకు డ్రైన్స్ కోసం తీసుకొని తప్పకుండా మంజూరు ఇస్తాను. ఈ రోడ్డు గురించి మండే రోజు కలెక్టర్ గారితో మాట్లాడి ఈ రోడ్డుకు సంబంధించినటువంటి విషయం ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది చూసి దాన్ని కూడా ఖచ్చితంగా పూర్తి చేపిస్తాను. మొదటి ప్రాధాన్యత భ్రమణ లోపల నాగసాన్పల్లి రోడ్ని ఎన్ఆర్ఈజీఎస్ కింద మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్న నిధుల కింద ఖచ్చితంగా ఈ రోడ్డు పూర్తి చేయించే కార్యక్రమాన్ని టేకప్ చేస్తాం. ఇకపోతే ఇప్పుడు వచ్చిన కార్యక్రమం వీర శివాజీ జయంతి. మనమందరం కూడా చాలా సంవత్సరాలుగా ఎక్కడో పుట్టిన మరాఠా యోధుడు, తెలుగుతో సంబంధం లేదు, మనతో సంబంధం లేదు, మన రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తి అయినప్పటికీ కూడా దేశంలో ఉన్న ప్రతి హిందూ బంధువు కళ నా కొడుకు శివాజీ అంత గొప్పోడు కావాలని ప్రతి తల్లి పిల్లలు కంటా ఉంటది. అట్లాంటి మాతృమూర్తుల కోరిక మేరకు ప్రతి పల్లెటూరులో ఉన్నటువంటి యువకులందరూ కూడా తామే శివాజీ వారసులం అని చెప్పి ఎక్కడికక్కడ విగ్రహావిష్కరణ కార్యక్రమాల్ని కొనసాగిస్తా ఉన్నారు. నిన్న, ఈ రోజు, రేపు జిల్లాలో చాలా పెద్ద సంఖ్య లోపల శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమాల్ని కొనసాగిస్తా ఉన్నారు. ప్రత్యక్షంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నప్పటికీ ఈ రోజు కొండపాక మండలంలో, చేగుంట మండలంలో, దుబ్బాక మండలంలో ఎక్కడైతే నూతనంగా శివాజీ విగ్రహాలని ఆవిష్కరిస్తున్నారో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఓ కళ, మన దేశం హిందూ రాజ్యంగా మిగిలాలని దానికి ఒక కలగన్నది శివాజీ గారి తల్లి జీజాబాయి. మొఘలులు మన దేశం మీద దాడి చేసి మన మతాన్ని విధ్వంసం చేసి ఈ దేశంలో హిందువులు లేకుండా చేస్తామని ఓ కుట్ర వన్నినప్పుడు తన కొడుకుని హిందూ సామ్రాజ్య కాపాడడం కోసం, ఈ దేశం కోసం తన కొడుకుని పనిచేయమని చెప్పి చిన్న వయసులోనే ఒప్పించి నా మతాన్ని కాపాడమని పంపించిన గొప్ప తల్లి జీజాబాయి. అట్లాంటి తల్లులు అనేక మంది మీ నాగసాన్పల్లి గ్రామంలో ఉన్నారు కాబట్టి మీరంతా కాషాయం కండువాలు వేసుకొని ఈ రోజు ఆ శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముందుంటున్నారు. మీకు అందరు కూడా నేను మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ
ఏదైనా ఒక విగ్రహం మనం పెట్టుకుంటే ఆ మహనీయుని మాటలు, ఆ మహనీయుని అడుగుజాడలు, ఆ మహనీయుడి బోధనల్ని విని మనం ముందుకు పోవాలి. మన ధర్మం మీద ఎవరైనా దాడి చేయాలని ఆలోచన చేసినప్పుడు ఆ శివాజీ చేతిలో ఉండే ఖడ్గం 150 కిలోల బరువు ఉంటది. ఎందుకంటది? ఇవాళ మనందరం 10 కిలోల కత్తి పట్టుకొని కూడా నడవలేని పరిస్థితి. కానీ ఆ రోజు తక్కువ సంఖ్యలో తన సైన్యం ఉన్నప్పటికీ ఏ రోజు కూడా ఎవరికి తల వంచకుండా హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడుని, మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరణ కోసం జరుగుతున్నటువంటి ప్రతి ఆకాంక్షను అడ్డుకొని హిందూ సామ్రాజ్యంగా భారతదేశం నెలకొనాలని చెప్పి కలలు గని ఆ కలకొన పనిచేసినటువంటి గొప్ప మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన అడుగుజాడలలో మీ ఊర్లో విగ్రహం వచ్చింది కాబట్టి దయచేసి గ్రామంలో ఉన్నటువంటి యువత నో డ్రగ్స్, నో కళ్ళు, నో మందు, తప్పుడు అలవాట్లకి దూరంగా ఉండి యువత అంతా కూడా శివాజీ వారసులుగా ముందుకు పోతామని ఈ రోజు మీరందరూ కూడా ప్రమాణం చేసి సమాజంలో ఉన్నటువంటి చెడు అలవాట్లకు దూరంగా మంచిని ముందుకు తీసుకుపోయి మన ధర్మాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే వెనుకటికి ఒకరు చాలు, ఇద్దరైతే కష్టమైతుంది అనుకునేటువంటి స్థితి నుంచి ఈ రోజు మన ధర్మాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే ముగ్గురినైనా కందాం, అందులో ఒకరిని దేశం కోసం ఇద్దామనేటువంటి ఆలోచనతో నేటి యువత ముందుకు పోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ చేగుంట మండలం అనంతసాగర్ అనే గ్రామంలో నేనే విగ్రహం ఇప్పించినాను. వాళ్ళు 11 నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎక్కువసేపు మీతో సమయం గడకలేకపోతున్నప్పటికీ 2 ముఖ్యమైనటువంటి సమస్యలు మీరు నా దృష్టికి తెచ్చిన వాటిని మళ్ళీ నేను మీ గ్రామానికి వచ్చే లోపు పూర్తి చేస్తానని, త్వరలోనే గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవానికి మళ్ళొకసారి మీ నాగసాన్పల్లికి వస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ అందరికీ, వేదిక ముందున్నటువంటి నాగసాన్పల్లి అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, మాతృమూర్తులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి మరొకసారి ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.